ప్రపంచంలో ఎక్కడా లేని నీటి గుహలో ఉన్న నరసింహస్వామి ఆలయం. ఈ నరసింహస్వామిని దర్శించాలంటే పీకల్లోతు నీటి గుండా వెళ్లాల్సిందే. ఇంత అద్భుతమైన క్షేత్రం ఎక్కడో తెలుసా? నరసింహస్వామి ఒక రాక్షసుడికి ఇచ్చిన వరం వల్ల ఈ ఆలయం ఏర్పడిందంట. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మేము ఇప్పుడు ఒక అద్భుతమైన దేవాలయానికి అయితే వెళ్తున్నామండి. హైదరాబాద్ నుంచి బీదర్ వైపు అయితే మేము వెళ్తున్నామండి. మేము హైదరాబాద్ నుంచి బీదర్ వరకు ఉన్న ఒక్కొక్క దేవాలయాన్ని అయితే మేము మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ నరసింహస్వామి కొలువై ఉన్నాడు. స్వయంగా నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలంటే 600 మీటర్లు నీటిలో నడుచుకుంటూ వెళ్ళాలండి. ఇది ఎక్కడో లేదు, బీదర్ దగ్గరలో ఉన్న జరణి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. చాలా అద్భుతంగా ఉంటుంది. పీకల్లోతు నీటిలో నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలండి. ఎంతో మహత్యం గల ఈ నరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శనం చేసుకోవడం మాకెంతో అదృష్టంగా భావిస్తున్నామండి. మాకైతే ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకోవాలా అని ఆతృతగా ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అద్భుతమైన ఆలయాన్ని మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తాము. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన భారతదేశంలో ఎన్నో వింతలు, విశేషాలు, మరెన్నో రహస్య ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. కానీ మనం చూడబోయే క్షేత్రం వాటన్నింటికంటే చాలా భిన్నమైనది. పీకల్లోతు నీటిలో నుంచి ఒక 600 మీటర్లు నడిస్తే గాని ఆ దేవుడి దర్శనం ఉండదు. మరి ఈ నీటి గుహ యొక్క రహస్యం ఏంటి? అవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మరి ఈ క్షేత్రం ఎక్కడుందో తెలుసా? ఈ జల నరసింహ స్వామి యొక్క ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణానికి సమీపంలోనే ఉందండి. మన తెలుగు రాష్ట్రాలకు చాలా దగ్గరగా ఉంటుంది. తెలంగాణ, కర్ణాటక బార్డర్లో ఉంటుంది ఈ శ్రీక్షేత్ర జరణి నరసింహస్వామి క్షేత్రం. హైదరాబాద్ నుండి కేవలం 147 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి వీకెండ్లో కార్లో కానీ బస్సులో కానీ చాలా సులభంగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. బీదర్ రైల్వే స్టేషన్ నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ క్షేత్రం. సాక్షాత్తు ఆ విష్ణు పరమాత్మని రూపమైన నరసింహస్వామి ఒక రాక్షసుడికి ఇచ్చిన వరం వల్ల ఈ క్షేత్రం ఏర్పడిందంట. ఈ క్షేత్రం యొక్క చరిత్ర కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మెట్ల ద్వారా మనం ఆలయం దగ్గరకైతే వెళ్ళాల్సి ఉంటుందండి. స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే మనం టికెట్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆలయం పక్కనే మనకు లాకర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇక్కడ మనం సెల్ ఫోన్స్, బ్యాగ్స్ అనేవి దాచుకోవచ్చండి. సెల్ ఫోన్స్ లోపలికి తీసుకెళ్లడం వల్ల వాటర్లో నానిపోతాయని ఇక్కడ లాకర్లో మనం పెట్టుకోవడం మంచిది. ఇక్కడ మనకు టికెట్ కౌంటర్ కూడా కనిపిస్తుందండి. ఆలయం లోపలికి వెళ్ళడానికి మనం లైన్ కట్టి టికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కరికి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు. మధ్యాహ్నం కొద్దిసేపు క్లోజ్ చేసి ఉంచుతారండి. మనం టికెట్ తీసుకొని ఈ లైన్లోనైతే నిల్చోవాల్సి ఉంటుందండి. కొద్దిమందిని ముందుకైతే పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ మంది లైన్లో ఉండడం వల్ల వాటర్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుందని కొద్ది మందిని లోపలికి పంపించడం జరుగుతుంది. మాకైతే ఈ నీటిలో నడుచుకుంటూ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడం ఎంతో అద్భుతంగా అనిపించిందండి. స్వయంభుగా వెలిసిన శ్రీ నరసింహస్వామి స్వరూపం అండి. తప్పకుండా దర్శించుకోవాల్సిన క్షేత్రాలలో శ్రీక్షేత్ర జరణి నరసింహస్వామి క్షేత్రం కూడా ఒకటండి. చాలా బాగుంది. ఈ ఆలయం సాధారణ ఆలయాల్లో ఉండదండి. కొండను తొలచి చేసిన ఒక సహజ సిద్ధమైన గుహ ఇది. ఈ గుహ పొడవు దాదాపు 300 మీటర్ల వరకు ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవాలంటే ఈ గుహలోకి ప్రవేశించి అందులో నిరంతరం ప్రవహించే నీటిలో నడవాల్సి ఉంటుంది. ఋతువులతో, కాలాలతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా ఈ గుహలో 4 నుండి 5 అడుగుల లోతులో నీళ్ళైతే ఉంటాయండి. గుహ లోపల గాలి, వెలుతురు చాలా తక్కువగా ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం ఇప్పుడు లోపల ఏసీలు అలాగే లైట్లు కూడా పెట్టారండి. మాకైతే చాలా బాగా అనిపించింది. ఈ నీటి గుండా నడుస్తూ వెళ్తుంటే
ఆ అనుభూతి అయితే వర్ణించలేమండి. భక్తులు గోవింద నరసింహ అంటూ చేసే నామస్మరణతో గుహ మొత్తము కూడా భక్తి భావంతో నిండిపోయింది. మాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఈ గుహలో నడుచుకుంటూ వెళ్ళడం. ఈ క్షేత్రం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథ కూడా ఉంది. కృతయుగంలో శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో హిరణ్యకశిపుడిని వధించిన తర్వాత జాసుర లేక జలాసురుడు అనే మరో రాక్షసుడు ఇక్కడ మణిచూర కొండల్లో తపస్సు చేస్తున్నాడంట. వరం పొందిన ఆ రాక్షసుడు లోకాల్ని పీడించడం మొదలుపెట్టాడు. దాంతో భక్తులను రక్షించడానికి నరసింహస్వామి ఇక్కడికి వచ్చి ఆ రాక్షసుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించాడంట. చనిపోయే ముందు ఆ రాక్షసుడు స్వామివారి మహిమను తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడంట. స్వామి, నీ చేతిలో మరణించడం నా అదృష్టం, కానీ నీవు ఎల్లప్పుడూ ఇక్కడే ఉండి భక్తులను అనుగ్రహించాలి. నా శరీరం నీ పాదాల చెంత నీటి రూపంలో ప్రవహించేలా వరం ఇవ్వు అని వేడుకున్నాడంట. స్వామివారు అందుకు అనుగ్రహించారు. అలా రాక్షసుడే నీటి ధారగా మారి స్వామివారి పాదాలను తాకుతూ ప్రవహిస్తున్నాడని నమ్ముతారు. అందుకే ఈ స్వామికి జరణి నరసింహస్వామి లేదా జల నరసింహస్వామి అని పేరు వచ్చింది. గుహ చివరన రాతి గోడపై స్వామివారు స్వయంభుగా వెలిశారు. ఆ స్వామివారిని దర్శించినంత మాత్రానే మన కోరికలు నెరవేరుతాయని భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. చూడండి, మనం ఈ స్వామివారిని దర్శించాలంటే కొంచెం పైకైతే మెట్లు ఎక్కాల్సి ఉంటుందండి. ఇక్కడ 365 రోజులు వెలుగుతూ ఉండే ఒక అఖండ దీపాన్ని మనం చూడవచ్చండి. తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. చూడండి, స్వామివారి స్వరూపం ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ చూడండి, అఖండ దీపాన్ని అయితే మనం దర్శించుకోవచ్చండి. స్వామివారి పక్కనే ఉంటుంది. మనం అంత క్లియర్గా చూపించలేకపోయాము. ఇక్కడ సెల్ ఫోన్స్ అలౌడ్ లేదండి స్వామివారి దగ్గర. పక్కనే శివలింగం కూడా ఉంటుంది. ఆ శివయ్యని కూడా దర్శనం చేసుకోవాలి. తర్వాత మెట్లు దిగి మళ్ళీ అదే మార్గంలో బయటికైతే వెళ్ళాల్సి ఉంటుందండి, వాటర్లోనే. చూడండి, మనం గుహ లోపల నుంచి అయితే వెళ్తున్నాము. ఆ గోడలు చూడండి, మనం గుహలో ఉన్నట్టుగా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ ఆలయంలోని మరో పెద్ద రహస్యం ఏంటంటే, ఈ గుహలోకి నీరు ఎక్కడి నుండి వస్తుంది, ఎటు వెళ్తుంది అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంటుందండి. కొండల పైభాగాన ఎలాంటి పెద్ద నీటి వనరులు కూడా లేవు. అయినా సరే ఈ గుహలో నీరు అస్సలు ఎండిపోదంట. అంతేకాదు, ఈ నీటిలో గంధకము మరియు ఇతర ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నీటిలో నడవడం వల్ల లేదా ఈ నీటిని తలపై చల్లుకోవడం వల్ల ఎలాంటి చర్మ వ్యాధులైనా నయమవుతాయని భక్తుల బలమైన నమ్మకం. ఎంతోమంది భక్తులు ఈ పవిత్ర జలాన్ని సీసాలలో నింపుకొని ఇంటికి కూడా తీసుకెళ్తుంటారు. ఎంతో పవిత్రమైన జలం అండి. ఈ జలంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. చూడండి, చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని మరీ స్వామివారి దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నారు. మేము బీదర్లో చూసిన 3వ దేవాలయం ఈ జరణి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అండి. మొదట కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం, అలాగే సిద్ధి వినాయక టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇప్పుడు మేము శ్రీ జరణి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి అయితే వచ్చాము. మీరు గనక ఈ క్షేత్రాన్ని సందర్శించాలనుకుంటే కొన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలండి. గుహలోకి వెళ్ళేటప్పుడు అదనపు దుస్తులు అయితే వెంట తెచ్చుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే బట్టలు ఖచ్చితంగా తడుస్తాయి కదా. ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. పండగ రోజుల్లో, వీకెండ్స్లో రద్దీ చాలా ఉంటుందండి. కాబట్టి ఉదయాన్నే వెళ్తే ఆ స్వామి దర్శనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. చిన్నపిల్లల్ని అయితే ఎత్తుకొని అయితే వెళ్ళొచ్చండి. కానీ వృద్ధులు మరియు శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఈ బీదర్ జలనరసింహస్వామి ఆలయం కూడా ఒకటి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీ ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోండి.
ఇక్కడ కోనేటిలో భక్తులు స్నానం ఆచరిస్తూ ఉంటారండి. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా ఉన్నాయండి. మాకైతే స్వామి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందండి. ఆ స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఆల్రెడీ ఈ క్షేత్రాన్ని సందర్శించి ఉంటే మీ అనుభవాన్ని కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెల్ అండ్ డివోషనల్ వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై నారసింహస్వామి.